నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ బోర్డు సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. మార్కెట్ కమిటీ ఏర్పడి ఏడాది పూర్తయినా బోర్డు ఆమోదించిన ప్రతిపాదనలో చాలా అమలు కాలేదని స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలాఖరులోగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి కాకపోతే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సమావేశాలకు గైర్హాజరైన సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరు కాని సభ్యులను కమిటీ నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు నర్సీపట్నం మార్కెట్ యార్డ్ను ఒక బార్లా మార్చారని, పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అన్ని మార్కెట్ల మీద సర్వే చేయించారు. మార్కెట్ యార్డ్ మీద మన అనకాపల్లి జిల్లాలో మనకు 6 ఉన్నాయి మార్కెట్ యార్డులు. దాంట్లో బాగా ఇన్కమ్ వచ్చే మార్కెట్ యార్డ్లో 2 ఐడెంటిఫై చేశారు. ఫస్ట్, సెకండ్ అని. ఫస్ట్ పాత్రపేట వచ్చింది ఇన్కమ్ లీక్ చేయడంలో. అలాగే సెకండ్ మన నర్సీపట్నం కూడా వచ్చింది. నర్సీపట్నం కూడా మేము బాగానే చేశారు. బోర్డు మెంబర్లు, చైర్మన్ గారితో కూర్చొని ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి టోల్ గేట్లో మిస్ అవ్వకూడదు. ఫార్వర్డ్ టోల్ గేట్లో డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయి లారీలు అలా కాకుండా సీసీ కెమెరాలు పెట్టి దానికి అనుసంధానం ఆఫీసులు పెట్టి ఏ లారీ వెళ్తుంది, అక్కడ ఎంత వసూలు అవుతుంది అన్నీ కూడా ఇక్కడ అనుసంధానం చేస్తున్నాం. ఇన్కమ్ పెరిగింది. అలాగే వ్యాపారస్తులు కూడా మిస్యూజ్ చేయకుండా, తప్పించుకు వెళ్లకుండా కట్టుదిట్టం చేసాం.